జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బావా బావకి దగ్గర అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాగే వదిలేస్తే జీవితాంతం దాని మాయలో పడిపోతాడు. నా వైపుకి తిప్పుకోవడానికి ఇదే మంచి అవకాశం. చెప్తా. మ్మ్. బుద్ధి ఉందా నీకు కొంచెమైనా? అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? అదేంటి బావా, నేను నీకు కాబోయే భార్యని. నేను వస్తే తప్పేంటి? నువ్వు కాబోయే భార్యవి అంతే. ఇంకా భార్యవి కాలేదు కదా. అంతవరకు ఎలా ఉండాలో నేర్చుకో. ఎలా ఉండాలి సీను? ఎలా ఉండాలి? నిశ్చితార్థం జరిగిన వాడితో ఎలా ఉండాలో నువ్వే చెప్పు. నువ్వు ఎన్నిసార్లు తిట్టినా తను ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకు పడుంటుందో తెలుసా? నువ్వు తనని ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని. కానీ నువ్వు భలే అర్థం చేసుకున్నావు సీను. అందుకే ఆడపిల్లని కూడా చూడకుండా చేసుకున్నావు. అసలు ఏం జరిగిందమ్మా? నీ కొడుకుని అడగనయ్యా. రే, ఏం జరిగిందిరా? ఎందుకు చెప్తాళ్లే? ఏం జరిగిందో మీకు తెలుసా? సీను చారుని కొట్టాడు. చూసావా సీను? నువ్వు కొట్టినా తనెంత మౌనంగా ఉండిపోయిందో. ఇలాంటి అమ్మాయి మీద చేయి చేసుకోవాలని నీకెలా అనిపించింది? అరే సీను, నీకు బుద్ధుందా? ఈ ఇంటికి కాబోయే కోడలు కొట్టవా? అసలు ఎలా కొట్టాలనిపించిందిరా నీకు? కొట్టకపోతే ఏం చేయాలి నాన్న? తను నన్ను ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. రే శ్రీను, నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? తను నీకు కాబోయే భార్యరా? అసలు తను ఏం తప్పు చేసిందని కొట్టావు? కొట్టకపోతే ఏం చేయాలి మావయ్య? వదిలేయండి బాబాయ్. అనవసరంగా సీను బావని ఎందుకు తిడతారు? ఆయన కొట్టింది ఎవరిని? నన్నే కదా. ఆయన ప్రేమైనా కోపమైనా నా మీద కదా చూపించాల్సింది. బావ కొట్టాడని నాకేం బాధ లేదు బాబాయ్. సీను ఆచని మర్చిపోలేక ఆ కోపం చారు మీద చూపిస్తున్నాడు. ఇలా చెయ్యటం పద్ధతి కాదు. శౌర్య సారు సైట్ సీయింగ్ అన్నారంటే ఆయనతో పాటు ఈ అడవినంతా చూడొచ్చు. రామలక్ష్మి, ఏంటి? అడవి తల్లి అంటారు కదా, ఆ అడవిలో ఆవిడ ఎక్కడుంటుందంటావు? అడవినే తల్లంటారే అడవి తల్లి. పుట్టగానే అమ్మ పాలిచ్చి పెంచుతుంది. తర్వాత ఈ అడవి ఆయుర్వేదిక మూలికలిచ్చి బతికిస్తుంది. అందుకే అడవిని తల్లితో పోలుస్తారు. ఓ, ఇందులో ఇంత అర్థం ఉందా? రామా, రెడీయా? హా.
డియర్ స్టూడెంట్స్, అందరూ రెడీయా? రెడీ సార్. కమాన్. ఆగండి. ఏమైంది? ఒకసారి కళ్ళు మూసుకో. సౌండ్ తెలుస్తుందా? స్మెల్ తెలుస్తుంది. స్మెల్ ఎంత బాగుందో కదా. అది మట్టి వాసన. ఎక్కడైనా వర్షం కురుస్తుంటే ఇలాంటి స్మెల్లే వస్తూ ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి పెర్ఫ్యూమ్ ఎవ్వరు తయారు చేయలేరు. ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ గ్రీనరీ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడే స్వర్గంలా ఉంది శౌర్య గారు. నిజంగా ఇది స్వర్గమే మేడం. అందుకే ఇక్కడ కోర్టులు, పోలీస్ స్టేషన్లు అసలు ఏ గొడవలు ఉండవు. కళ్ళు తిరుగుతున్నాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కామ్ డౌన్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, కూల్. కూల్ అను. కొంతసేపు ఇలాగే ఉంటాను సార్. ఇట్స్ ఓకే, కూల్. ఛాయా, కోచ్ సార్ ఏం చేస్తున్నారే? అనుష్క మేడం కళ్ళు తిరిగి కింద పడిపోతే సాయం చేస్తున్నాడే. మరి నాకేంటి ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అటువైపు ఎక్కువ చూడకే. రామా, ఎవరైనా సహాయం పొందితే మనం కుళ్ళుకోకూడదు. నేనేం కొలుకోవట్లేదు ఆద్య. నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. ఓ అవునా? ఈ లొకేషన్ చాలా బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.